హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ నేను మీకోసం ఎన్నో అదిరిపోయే వింత వింత గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చేస్తాను. ఇవాళ వీడియోలో చూపించే గ్యాడ్జెట్స్ అయితే మీరు నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడు చూడడమే ఉంటాయి. ఈ ప్రతి ఒక్క గ్యాడ్జెట్ మీ యొక్క డైలీ లైఫ్లో చేసే ఎన్నో పనుల్ని చాలా స్మార్ట్గా చేసేందుకు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాయి. వీడియోలో చూపించే ప్రతి ఒక్క గ్యాడ్జెట్ లింక్ మ్యాక్సిమం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఏదైనా లింక్ కనుక పనిచేయకపోతే తప్పకుండా ఆ గ్యాడ్జెట్ పేరుని గూగుల్లో సెర్చ్ చేసుకుని పర్చేస్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క గ్యాడ్జెట్ని చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నేను కొత్తగా మొదలుపెట్టిన నా ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా అందులో నేను అప్లోడ్ చేయబోతున్నాను. అలాగే వీలైతే మన గ్యాడ్జెట్ బాయ్ తెలుగు ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నా నెక్స్ట్ వీడియోస్లో ఎటువంటి గ్యాడ్జెట్స్ మీద వీడియోస్ కావాలో తప్పకుండా తెలియచేయండి. మీరు అడిగితేనే నేను వాటి మీద ఎక్కువ వీడియోస్ తీయగలను. ఇవాళ వీడియోలో నెంబర్ 1 గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ఇన్ఛార్జ్ 6. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంత స్మార్ట్ ఛార్జింగ్ కేబుల్ అంటే చూసేందుకు సైజులో చాలా చిన్నగా ఉంది. ఎంటైర్గా ఇది వచ్చేసి ఒక స్మార్ట్ యూనివర్సల్ గ్యాడ్జెట్. ఈ ఒక్క కేబుల్ మీ దగ్గర ఉంటే చాలు, మీ ఇంట్లో ఎటువంటి వైర్స్ ఉండక్కర్లేదు. ఎందుకంటే ఈ ఒక్క కేబుల్లో మనకి ఎన్నో రకాల USB to C టైప్ మరియు USB to మైక్రో USB, USB-C to మైక్రో USB ఇంకా ఎన్నో రకాల టైప్స్ ఇందులోనే దొరికేస్తున్నాయి. ఈ ఒక్క గ్యాడ్జెట్ని వాడుకుని మీ దగ్గర ఉన్న ఎనీ డివైస్ని కనెక్షన్లో పెట్టచ్చు. ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, లేక మొబైల్ నుంచి ట్యాబ్లెట్కి, ట్యాబ్లెట్ నుంచి ల్యాప్టాప్కి, ఇంకా మీ ఇష్టం. ఇంతేకాదు జస్ట్ కనెక్టర్ కిందే కాదు, ఇందులో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఇందులోనే ఒక ఇన్బిల్ట్ పెన్ డ్రైవ్ ఉంటుంది. దాంతో మీరు ఈజీగా డేటాను కూడా స్టోర్ చేసుకుని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది చాలా పవర్ఫుల్గా బిల్డ్ చేశారు కాబట్టి ఇది 100 వాట్ పవర్ వరకు చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇందులోనే M22 మ్యాగ్నెటిజం ఫీచర్ ఉంది కాబట్టి మీకు ఎన్నో రకాల మ్యాగ్నెటిజం ఫీచర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. దాంతో మీరు ఈ చిన్న గ్యాడ్జెట్ని మీ యొక్క డ్రెస్కి లేక మీ యొక్క బ్యాగ్కి ఒక కీ చైన్ కింద అటాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నచ్చిందా ఈ అద్భుతమైన యూనివర్సల్ గ్యాడ్జెట్? అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీకు నచ్చితే. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్రస్తుతానికి అమెజాన్లో 1200 రూపీస్లోనే ఉంటుంది. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి టేకే. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పార్టీకి వెళ్తున్నారా, లేక ఎక్కువ షూటింగ్స్ గట్రా తీసుకుంటున్నారా, లేకపోతే మీకు మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమై ఉండి లైట్స్ తోటి ఎంతో అద్భుతమైన ఇమేజ్ని క్యాప్చర్ చేసుకుందాము అనుకుంటున్నారా, అయితే తప్పకుండా మీ దగ్గర ఇటువంటి లైటింగ్ సిస్టమ్ అన్నది ఉండాల్సిందే. ఇది ఉంటేనే మీరు పార్టీస్లో మీరు చాలా స్మార్ట్గా LED లైట్ని వెలిగించవచ్చు. అంతేకాకుండా మీరు ఒకవేళ ఎక్కువ ఇమేజెస్ తీసుకున్నట్టయితే నైట్ టైం అది కూడా ఇటువంటి లైట్స్ మీ దగ్గర ఉంటే ఎంతో అమేజింగ్ వీడియోస్ మరియు ఇమేజెస్ని తీసుకుని ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంటైర్గా LED లైటింగ్ గ్యాడ్జెట్. ఈ లైటింగ్ సెటప్ని మీరు ఎక్కువ షూటింగ్ తీసుకునేటప్పుడు వాడుకోవచ్చు. దీన్ని మీ ఇంట్లో లేక ఎటువంటి ప్రదేశంలో అయినా పోర్టబుల్గా క్యారీ చేసుకుని లైట్ సెటప్ని అరేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు నచ్చిన ఇమేజెస్ లేక ఫొటోస్ని మీరు చాలా సింపుల్గానే క్యాప్చర్ చేయొచ్చు. చాలా అద్భుతంగా వస్తాయి మీ యొక్క ఫొటోస్. దీన్ని వాడుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా రీఛార్జ్ చేసుకోవాలి. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, దాదాపు 4 అవర్స్ వరకు ఈ LED లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. నచ్చిందా ఈ గ్యాడ్జెట్? మీరు కూడా పర్చేస్ చేసుకుందాము అనుకుంటున్నారా? అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి అమెజాన్లో ఒక లైట్ వచ్చేసి దాదాపు 500 రూపీస్లోనే ఉంటుంది. ఒకవేళ మీరు ఎంటైర్ సెట్ కొనుక్కోవాలి, అది కూడా క్వాలిటీ గ్యాడ్జెట్ అయి ఉండాలి అనుకుంటే దాని యొక్క ప్రైస్ వచ్చేసి అండర్ 8000 రూపీస్లోనే ఉంటుంది. కింద లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ఫరెవర్ పెన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెన్ వచ్చేసి సాధారణ పెన్ కాదు, చాలా స్మార్ట్ పెన్. ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ ఇంక్లెస్ పెన్. ఇది ఎంటైర్గా క్వాలిటీ మెటీరియల్స్తో బిల్డ్ అయ్యి ఉంది. ఇది సైజ్లోనే చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఎక్కడికైనా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఒక కీ చైన్ కింద లేక మీ బ్యాగ్కి స్టైల్గా కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఎంటైర్గా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అలాగే మీ యొక్క ల్యాప్టాప్ స్క్రీన్స్ని మరియు మీ యొక్క మొబైల్ లేక ట్యాబ్లెట్ స్క్రీన్స్ని ఇది ఈజీగా కంట్రోల్ చేస్తుంది. దీన్ని వాడుకుని మీరు స్మార్ట్గా మీ యొక్క ఆఫీస్ లేక స్కూల్స్, కాలేజెస్లో మీ యొక్క ల్యాప్టాప్స్ని, స్క్రీన్స్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నచ్చిందా ఈ గ్యాడ్జెట్? మీరు కూడా పర్చేస్ చేసుకుందాము అనుకుంటున్నారా? అయితే ప్రస్తుతానికి ఇది అమెజాన్లో లేదు. ఇంత అద్భుతమైన టెక్నాలజీ అప్పుడే అమెజాన్లోకి ఇంకా రాలేదు. కానీ ఈ గ్యాడ్జెట్ యొక్క అఫీషియల్ లింక్ని కింద ఇస్తాను. మీరు కావాలి అనుకుంటే అక్కడి నుంచి ఈ గ్యాడ్జెట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ప్రోల్యాబ్ మౌస్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల మౌసెస్ని చూసుంటారు లేక వాడుంటారు. కానీ ఇప్పుడు చూపిస్తున్న ఈ మౌస్ వచ్చేసి చాలా యూనిక్. నాకు తెలిసి మీరు లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నది అవుతుంది. ఎందుకంటే మీరు సాధారణ మౌస్ డిజైన్స్తో పోల్చుకుంటే ఇది వచ్చేసి ఎంటైర్గా యూనిక్గా ఉంటుంది. ఇది ఎంటైర్గా మీ యొక్క ఫింగర్ టిప్స్తో కంట్రోల్ చేయొచ్చు. చాలా చిన్నగా ఉంటుంది. దీని పేరే ఎయిర్ మౌస్. దీన్ని మీరు ఈజీగా మీ ఫింగర్ టిప్స్ ద్వారా
ప్రతి మౌస్కి ఉన్న అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మీరు కనుక ఎక్కువ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నట్టయితే మీరు ఆఫీస్లో లేక స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఇటువంటి స్మార్ట్ గ్యాడ్జెట్తో మీరు ఈజీగా ఎల్సీడీ స్క్రీన్స్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లిక్ చేయొచ్చు, స్క్రోల్ చేయొచ్చు, టెక్స్ట్ని హైలైట్ చేయొచ్చు, మరియు వాల్యూమ్ పెంచచ్చు, డిక్రీస్ చేయొచ్చు, ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇది కూడా ప్రస్తుతానికైతే అమెజాన్లో లేదు, ఇంకా స్టార్టప్ దశలో ఉంది. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అమెజాన్లో దొరికే స్మార్ట్ బడ్జెట్ రేంజ్లో ఉన్న గేమింగ్ మరియు మంచి మౌసెస్ లింక్స్ కావాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ చూడండి. వాటి యొక్క లింక్స్ కూడా అక్కడ అప్డేట్ చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి ఓపీఎస్ బోట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎంత స్మార్ట్ గ్యాడ్జెట్ అంటే ఒక ఫాలో మీ టైప్లో ఉన్న గ్యాడ్జెట్. ఇది మీ యొక్క మొబైల్కి ఒక స్టాండ్ కిందలా పనిచేస్తుంది. ఒక్కసారి మీ యొక్క మొబైల్ని దీనికి అటాచ్ చేసిన తర్వాత మీరు ఫాలో మీ అన్న ఫీచర్ని ఆన్ చేసుకుంటే చాలు, మీరు ఎక్కడికి కదిలితే అక్కడ మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ టిక్టాక్ లేక యూట్యూబ్ వీడియోస్ తీస్తున్నట్టయితే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైతే షార్ట్ వీడియోస్ తీస్తున్నారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పకుండా వాళ్ళకే ఈ గ్యాడ్జెట్. అలాగే ఒకవేళ మీరు ఆఫీసెస్లో కాలేజెస్లో ప్రెజెంటేషన్స్ చేస్తూ వీడియో కాల్స్ కనుక అటెండ్ అవుతున్నట్టయితే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఫోకస్ చేసుకుంటూ కెమెరాని కదిలిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ అయితే నేను నా లైఫ్లో ఇప్పటివరకు చూడలేదు. మీరు కూడా చూడకపోతే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తెలియచేయండి. ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. మీరు కనుక ఎక్కువ ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తున్న ఇటువంటి స్మార్ట్ గ్యాడ్జెట్ మీకు హెల్ప్ అవుతుంది. ఇది కూడా ప్రస్తుతానికి అమెజాన్లో లేదు, కానీ వీళ్ళ అఫీషియల్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి. ఒకవేళ మీకు అమెజాన్లో దొరికే చీప్ అండ్ బెస్ట్ గింబల్స్ మరియు మొబైల్ హోల్డర్స్ కావాలి అనుకుంటే దాని యొక్క లింక్స్ కూడా కింద అప్డేట్ చేస్తాను, వాటిని కూడా చూసుకోండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి బావియో బుక్ లైట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక ఎయిర్ బ్యాండ్ లాగా ఉంటుంది. దీన్ని మెయిన్గా ఎందుకు డిజైన్ చేశారంటే చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే. వాళ్ళు చదువుతున్నప్పుడు కొన్నిసార్లు లైట్ అన్నది మన ఇంట్లో మారిపోతూ ఉంటుంది. మనం లైట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మన యొక్క ఐస్కే మంచిది. సో అటువంటి ప్రాబ్లమ్ని మీ ఇంట్లో సాల్వ్ చేసుకుందాము అనుకుంటే మీ బుక్కి ఈ ఎయిర్ బ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంటిన్యూస్గా ఎంతైతే లైట్ బుక్ మీద వేయాలో అంత లైట్ ఆటోమేటిక్గా వేస్తుంది. దాంతో మీరు చదివేటప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ గురవరు, ఎక్కువసేపు చదువుతారు. అలాగే మీ కళ్ళకు కూడా ఎటువంటి డ్యామేజ్ ఉండదు చదువుతున్నప్పుడు. దీన్ని ఈజీగా ఎటువంటి బుక్కైనా అటాచ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ చదువుతున్నట్టయితే తప్పకుండా ఈ గ్యాడ్జెట్ మీకు మీ లైఫ్లో ఒక్కసారైనా హెల్ప్ అవుతుంది. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, నచ్చితే పర్చేస్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్లోనే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి టైగర్ ఇయర్ బడ్స్. ఫ్రెండ్స్, ఇవి మెయిన్గా వచ్చేసి దీని యొక్క డిజైన్కి ఫేమస్. ఎందుకంటే నార్మల్ ఇయర్ ఫోన్స్కి ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్స్ ఇందులో మనకి లభిస్తాయి. ఈ హెడ్ ఫోన్స్ యొక్క డిజైన్ వచ్చేసి ఒక టైగర్లా ఉంటుంది. మీకు కనుక ఈ డిజైన్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ ఇయర్ బడ్స్ని కన్సిడర్ చేయండి. అలాగే ఇందులో సూపర్ అమేజింగ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది, మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. మీరు వింత డిజైన్తో కూడిన ఇయర్ బడ్స్ని పర్చేస్ చేసుకుందాము అనుకుంటే దీన్ని కన్సిడర్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్లో దొరికే మంచి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇయర్ బడ్స్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ ఇయర్ బడ్స్ని పర్చేస్ చేసుకుందామంటే వాటిని కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే బడ్జెట్లో బెస్ట్ నేను ఇస్తాను. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ గ్యాడ్జెట్ పేరు వచ్చేసి డ్రోన్ పారాషూట్. ఇప్పుడు వరకు నా ఛానల్లో ఎన్నో రకాల డ్రోన్ గ్యాడ్జెట్స్ని మీరు చూశారు. నేను మీకోసం ఎన్నో తీసుకొచ్చాను, కానీ ఇటువంటి గ్యాడ్జెట్ని నేనైతే మీకోసం ఎప్పుడూ తీసుకురాలేదు. ఇది వచ్చేసి ఒక డ్రోన్ పారాషూట్. మీ అందరికీ తెలుసు డ్రోన్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీరు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుని గాల్లో ఎక్కువసేపు వాటిని ఎగరవేయలేరు. ఒకవేళ మీరు ఎగరవేసిన డ్రోన్ గాల్లో స్టక్ అయిపోయి అక్కడి నుంచి పడిపోతే ఛార్జింగ్ అయిపోయి అప్పుడు ఆ డ్రోన్కి ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదు అనుకుంటే ఈ గ్యాడ్జెట్ని ఆ డ్రోన్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక పారాషూట్ లాగా హెల్ప్ అవుతుంది. దాంతో డ్రోన్ అన్నది చాలా సేఫ్గా ల్యాండ్ అవుతుంది, మీ డ్రోన్ సేఫ్గా ఉంటుంది. ఇటువంటి స్మార్ట్ గ్యాడ్జెట్ని మీరు ఎప్పుడు చూడకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎన్నో చూడని వింత వింత గ్యాడ్జెట్స్ని నేను ఎప్పుడూ తీసుకొస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పటి వరకు ఎన్నో రకాల గ్యాడ్జెట్స్. నాకు తెలిసి వీటిని ఆల్రెడీ మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఒకవేళ చూడకపోతే నాకు ఒక హెల్ప్ చేయండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.